నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి దుత్తలూరు కావలి సెక్షన్ సంబంధించినటువంటి రెండవ నోటిఫికేషన్ నేషనల్ హైవే నెంబర్ 167 BG దీనికి సంబంధించినటువంటి దాని వివరాలని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. దీనికి ముందు వీడియోలో దుత్తలూరు మండల ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రదేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ చూపించడం జరిగింది. ఇది రెండవ నోటిఫికేషన్. అయితే ఈ నోటిఫికేషన్ కూడా 3D అండ్ 3G రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మొదటి దానిలాగానే 31 మార్చి 2024 నాటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎడిషన్లో పేజ్ నెంబర్ 3లో ఇది మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక 3 మండలాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. కలిగిరి, వింజమూరు, జలదంకి మండలాలు, ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి యొక్క వివరాలతో వచ్చింది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి టాపిక్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇది భారత ప్రభుత్వం రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, కాంపిటెంట్ అథారిటీ మరియు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారి కార్యాలయం కావలి ఆర్టీఓ యొక్క జ్యూరిస్డిక్షన్ నోటిఫికేషన్గా ఇది మనం అర్థం చేసుకోవాలి. బహిరంగ ప్రకటన 1956 జాతీయ రహదారుల చట్టం సెక్షన్ 3G సబ్సెక్షన్ 3 కింద ఇవ్వబడినటువంటి నోటిఫికేషన్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దుత్తలూరు కావలి సెక్షన్ కిలోమీటర్ 45.600 నుండి, అంటే 45 కిలోమీటర్ల 600 మీటర్ల నుంచి కిలోమీటర్లు 107.224, అంటే 107 కిలోమీటర్ల 224 మీటర్ల వరకు, అంటే ఇది వచ్చేసి మొత్తం కూడా 62 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి యొక్క, అంటే ఈ లెంత్లో ఉన్నటువంటి రూట్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇది రూట్ కూడా లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి నోటిఫికేషన్ యొక్క పేర్లు, అంటే యజమానులకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ అప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి దీనిలో ఇవి వరకు ఉన్నటువంటి ఈ లెంత్ వరకు 45 కిలోమీటర్ల నుంచి 107 కిలోమీటర్ల లెంత్ వరకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవే నెంబర్ 167 BG యొక్క అప్గ్రేడేషన్ కొరకు 1956 జాతీయ రహదారుల చట్టం యొక్క 3D సబ్సెక్షన్ 1 విభాగం పరిధిలో మరియు సెంట్రల్ గెజిట్ SO నెంబర్ 1179 తేదీ 8 మార్చి 2024 నందు ప్రచురించబడిన దాని ప్రకారం దిగువ పట్టిక షెడ్యూల్లో నిర్దేశించిన భూమి కట్టడాలు, ఇక్కడ ఈ QR కోడ్గా ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ని భూమి కట్టడములు మరియు చెట్లు వగైరాలతో సహా ఎన్కంబెన్స్ రహితమని, అంటే తాకట్టు రహితమని అనుకోవాలి, తాకట్టు రహితమని కేంద్ర ప్రభుత్వం భావించి నోటిఫికేషన్ ప్రకటించింది. సదరు భూములకు సంబంధించి ఆసక్తి కలవారు, అంటే యజమానులు కానీ ఇతరత్ర ఏదైనా రిలేటెడ్గా ఉన్నవారు అందరూ స్వయంగా లేదా ఏజెంట్ ద్వారా లేదా లీగల్ ప్రాక్టీషనర్ ద్వారా కాంపిటెంట్ అథారిటీ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి కావలి వద్ద దిగువ తెలిపిన చిరునామా వారి సమక్షమునకు సదరు భూముల పట్ల వారి ఆసక్తికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలను. ఇవి ఇచ్చినటువంటి వివరాలు. ఈ భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ రిలేటెడ్కి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ ప్లస్ వాటి యొక్క జిరాక్స్ కాపీస్ అన్ని కలిపి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ ల్యాండ్ లో ఏమైనా కూడా కట్టడాలు ఉన్నట్లయితే, అంటే బావులు కానివ్వండి, తర్వాత ఇతరత్ర హౌసెస్ లాంటివి ఫామ్ హౌస్ టైప్ ఏమైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ డాక్యుమెంట్స్, అనుమతి పత్రాలు, ట్యాక్స్ అసెస్మెంట్స్, తర్వాత ట్యాక్స్ పేమెంట్ చేసినటువంటివి, ఇలాంటి వివరాలన్నీ కూడా రిలేటెడ్గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్తో అక్కడ హాజరు కావాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి మాట దీని ప్రకారం జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి దానిలో మండలం కలిగిరి మండలం, ఇది పెదకొండూరు, కలిగిరి ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి భాగంలో ఉన్నటువంటి వాళ్లకు ఇది 9 ఏప్రిల్ 2024 డేట్న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలిగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ వారిని కలిసేసి తమ యొక్క యాజమాన్య హక్కులను వాటిని ప్రకటించాల్సిందిగా తెలియజేయబడుతున్నారు. అదేవిధంగా వింజమూరు మండలానికి సంబంధించినటువంటి వింజమూరు గ్రామ పరిధిలో ఉన్నటువంటి వారు 9/4/2024 నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య వింజమూరు తహసీల్దార్ కార్యాలయంలో కలవవలసి ఉంటుంది. జలదంకి మండలంలో ఉన్నటువంటి జలదంకి గ్రామ భాగంలో ఉన్నటువంటి వాళ్ళు 10/4/2024 నాడు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 మధ్య తహసీల్దార్ కార్యాలయం జలదంకిలో గౌరవనీయ ఆర్డీఓ వారిని కలిసి తమ యొక్క యాజమాన్య హక్కుల్ని తెలియజేసుకోవాల్సి ఉంటుంది. వీటిని బేస్ చేసుకొని నష్టపరిహారం అనేది పేమెంట్ జరుగుతుంది. అయితే ఇక్కడ షెడ్యూల్ సంబంధించినంత వరకు కూడా ఇక్కడ ఒక QR కోడ్ ఇవ్వడం జరిగింది. మన స్మార్ట్ ఫోన్స్ ద్వారా దీన్ని కనుక
స్కాన్ చేసినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. మన వ్యూయర్స్ కోసం నేను చేయడం జరిగింది. ఇది ఒక 6 పేజీలతో కూడుకున్నటువంటి యొక్క నోటిఫికేషన్. ఈ 6 పేజీల నోటిఫికేషన్ దాన్ని నేను జస్ట్ బ్రీఫ్‌గా చూపించడం జరుగుతుంది. అయితే అవి చాలా చిన్న సైజులో ఉన్న కారణంగా అవి పిక్సెల్స్ మారుతున్న కారణంగా మీకు క్లారిటీ ఉండదు. బట్ మనకు మొబైల్‌లో వీటిలో చూసుకున్నప్పుడు మాత్రం క్లారిటీ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి దీని రూట్ మ్యాప్‌ను ముందు పరిశీలన చేద్దాం. రూట్ మ్యాప్ చూసుకున్నట్టయితే ఇది దుత్తలూరు భాగం నుంచి మొదలుపెట్టి కావలి ఈ సెక్షన్‌కి సంబంధించినటువంటి యొక్క టాపిక్ ఇది. అయితే ఈ ప్రెజెంట్ ఉన్నటువంటి దీనిలో మనం చూసుకున్నట్లయితే ఈ వింజమూరు ప్రాంతం నుంచి ఇచ్చినటువంటిది ఇది. ఈ వింజమూరు దగ్గర నుంచి జలదంకి మధ్యలో ఉన్నటువంటి ఒక భాగానికి ఇచ్చారు. ఇంతకు ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్ మొదటిది చూసుకున్నట్లయితే ఈ భాగంలో వచ్చింది. దుత్తలూరు నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉదయగిరి లైన్‌కి సంబంధించినటువంటి యొక్క భాగంలో ఇవ్వడం జరిగింది. ఈ రూట్ ఏంటంటే ఇప్పుడు అనుకున్నట్టుగా ఈ వింజమూరు భాగం నుంచి చూసుకొని ఇక్కడ కలిగిరి నెక్స్ట్ జలదంకి వరకు ఇక్కడ ఉన్నటువంటి యొక్క భాగాన్ని ఇప్పుడు మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది ఈ విధంగా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు 6 పేజీలలో ఇది ఇవ్వడం జరిగింది. ఈ 6 పేజీల్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ యొక్క మొదటి 3 పేజీలు 1, 2, 3 ఈ 3 పేజీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవి పిక్సెల్స్ డిఫరెన్స్ వచ్చే కారణంగా క్లారిటీ అనేది దెబ్బతింటుంది. అందువల్ల దీన్ని చిన్న స్థాయిలో ఉన్నటువంటి నోటిఫికేషన్‌ని ఎన్లార్జ్ చేయడం అనేది ఇక్కడ దీనిలో సాధ్యం కాదు. కానీ ఇది మీకు ఒక రఫ్ ఐడియా ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 4, 5, 6 పేజీలు ఈ విధంగా ఉన్నాయి. ఇది మొత్తం 6 పేజీలతో కూడుకున్నటువంటి యొక్క నోటిఫికేషన్. ఈ పేజీలకు సంబంధించినటువంటి దీన్ని లింక్‌ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇదే లింక్‌ని నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా పేస్ట్ చేయడం జరుగుతుంది. ఇది 31 మార్చ్ 2024 నాటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్. ఈ ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్ నేను ఆన్లైన్‌లో చూడడం జరిగింది. పేజీ నెంబర్ 3లో ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇతరత్ర నోటిఫికేషన్స్ కూడా ఫర్దర్ కంటిన్యూ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్డేట్‌గా ఇన్ఫర్మేషన్ ఉండడానికి జేబీ ఎడ్బ్లాగ్ ఛానల్ చూడండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసినట్లయితే ఇది మీలాగనే ఇంకా చాలా మందికి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలాగే మీకు తెలిసిన వారికి ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం వీటి కోసం సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అనేది కంపల్సరీ. దాని ద్వారా మీకు ఈ రిలేటెడ్ నోటిఫికేషన్స్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.